Hi, hello, namaste. Welcome to my channel Stephen's Interactive English. ఈ రోజు మనం ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్. చాలా మందికి బిట్వీన్ ఎప్పుడు ఉపయోగించాలి, అమాంగ్ ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది తెలియడం లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. బిట్వీన్ ప్లేస్లో అమాంగ్ రాస్తున్నారు, అమాంగ్ ప్లేస్లో బిట్వీన్ రాస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం నేను సింపుల్గా చెప్పాలనుకుంటూ ఉన్నాను. సో బిట్వీన్కి అమాంగ్కి డిఫరెన్స్ ఏంటిది అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. సో బిట్వీన్ అమాంగ్, ఫస్ట్ మనము బిట్వీన్ అంటే ఏంటి చూద్దాం, తర్వాత అమాంగ్ అంటే ఏంటిదో చూద్దాం. బిట్వీన్, సో బిట్వీన్ ఎప్పుడు ఉపయోగించాలి? వెన్ వీ స్పీక్ ఆఫ్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్, బిట్వీన్ ఈజ్ యూజ్డ్. ఎప్పుడు ఉపయోగించాలి? వెన్ వీ స్పీక్ ఆఫ్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు వస్తువుల మధ్య కానీ చెప్పేటప్పుడు మనము బిట్వీన్ అనే దాన్ని ఉపయోగించాలి. చూడండి, షీ సాట్ బిట్వీన్ హర్ పేరెంట్స్. చాలామంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నారు. షీ సాట్ బిట్వీన్ హర్ పేరెంట్స్. ఎందుకు ఇక్కడ చాలామంది బిట్వీన్ ప్లేస్లో అమాంగ్ రాస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ అంటున్నాం కదా, ఎస్ రాగానే ప్లూరల్ అనుకుంటున్నారు. ప్లూరల్ కదా అనుకోగానే అమాంగ్ అనుకొని అమాంగ్ రాస్తూ ఉన్నారు. సో అలా కాదు, పేరెంట్ అంటే సింగులర్, పేరెంట్స్ అంటే ఇద్దరు కలిపితేనే కదా మన పేరెంట్స్ అనేది. సో ఇక్కడ ఇద్దరే కదా మళ్ళీ. సో షీ సాట్ బిట్వీన్ హర్ పేరెంట్స్, ఆమె వారి పేరెంట్స్ మధ్యలో కూర్చొని ఉంది. అలా ఇలా వచ్చినప్పుడు బిట్వీన్. ఓకే, బిట్వీన్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో. ఓకే, నెక్స్ట్ ద వార్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ద వార్ ఇప్పుడు ఎవరి మధ్యన జరిగింది? ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో, వారిద్దరి మధ్యన వార్ అనేటువంటిది జరిగింది. సో బిట్వీన్ అంటే టూ పర్సన్స్ లేదా ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య చెప్పేటప్పుడు టూ పర్సన్ బిట్వీన్ ఉపయోగించాలి. నెక్స్ట్ అమాంగ్. నెక్స్ట్ వెన్ వి స్పీక్ ఆఫ్ మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్, అమాంగ్ ఈజ్ యూజ్డ్. అంటే రెండు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్, అంటే రెండు కంటే ఎక్కువ వ్యక్తులు కానీ రెండు కంటే ఎక్కువ వస్తువులు కానీ ఉంటే మనం అమాంగ్ అనే దాన్ని ఉపయోగించాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నవీన్ సిట్స్ ఆల్వేస్ అమాంగ్ గర్ల్స్. నవీన్ ఎప్పుడు కూడా ఎవరి మధ్యలో కూర్చుంటాడంట? అమాంగ్ గర్ల్స్. గర్ల్స్ అంటే గర్ల్ అంటే సింగులర్, ఒక్కరు. గర్ల్స్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ. అమాంగ్ గర్ల్స్ మధ్యలో అతను నవీన్ కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు నవీన్ గర్ల్స్ మధ్యలోనే కూర్చుంటాడు. అమాంగ్ మోర్ దెన్ టూ పర్సన్స్. The four brothers always help among themselves. The four brothers always help among themselves. అంటే నలుగురు కూడా వారి మధ్యలో వారే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు, వారికి వారు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఫోర్ బ్రదర్స్ ఆల్వేస్ అమాంగ్, వారి మధ్యలో, అమాంగ్ గర్ల్స్ మధ్యలో. ఓకే, సో బిట్వీన్ అంటే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువులు. అమాంగ్ అంటే రెండు కంటే ఎక్కువ అని చెప్పేటప్పుడు మనము బిట్వీన్ అమాంగ్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. ఇద్దరి మధ్యలో అంటే బిట్వీన్, ఇద్దరి కంటే ఎక్కువ అంటే అమాంగ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గాట్ ఇట్. సో థ్యాంక్ యూ ఆల్.